నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। అమ్మ కాలనీలో పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఏరుబండి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న గొర్రెల శ్రీధర్। రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం చారిత్రక ఘట్టం, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపినందున నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ ఆధ్వర్యంలో మోడీ, చంద్రబాబు, పవన్ల చిత్రపటానికి క్షీరాభిషేకం, దీపాలతో నిర్వహించిన ర్యాలీ। ఎల్లగ్రహారం టిడ్కో గృహాల సెంటర్లో జనసేనలోకి వెళ్లిన వైసీపీ కార్యకర్తలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు సమక్షంలో తిరిగి వెనక్కి పార్టీలోకి చేరిక। అమరావతి సంబరాలలో భాగంగా పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో స్వీట్లు, బాణసంచాతో సందడి చేసిన కూటమి నాయకులు। గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ ప్రార్థన మందిరాలలో సంతాప దినం పాటించి ఉపవాస దీక్షలతో గడిపిన విశ్వాసులు। తాడేపల్లిగూడెం స్థానిక 11వ వార్డు సత్యవతి నగర్ అమ్మ కాలనీలో తాడేపల్లిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఏరుబండి సతీష్, అమ్మా నాన్న త్రిమూర్తులు జానకి జ్ఞాపకార్థం స్థానిక కనక మహాలక్ష్మి గుడి వద్ద రోడ్డులో గత 10 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతోంది। శుక్రవారం చలివేంద్రాన్ని స్థానిక తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు రాంపండు, రాష్ట్ర యువత నాయకులు పసలకొండ, వాడపల్లి సుబ్బరాజు, జనసేన నాయకులు కాళ్ళ గోపి, అడ్డగర్ల సూరిబాబు, అడవాల మురళి, బేతినగిరి, మద్దిపాటి ధర్మేంద్ర, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, దాట్ల జగన్నాథరాజు, విజయకుమారి, లీలా, నిరంజన్, షరీఫ్, ఇమ్మం, బాలరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అమ్మ కాలనీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు। అమ్మ కాలనీ 11వ వార్డులో ఏరుబండి సతీష్ గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇక్కడ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఈ కుంచెరపల్లి వెళ్ళే గ్రామస్తులు కానీ ఇటు విలేజ్కి వెళ్ళే రోడ్డు ఇది, ఇక్కడ అవసరం ఉంటుందని ఆలోచనతో కొంచెం దూరంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ పెట్టి ప్రజల క్షేమం కోసం ఇవాళ ఎండలు ఎలా కర్తనే చూస్తూ ఉన్నారు। మంచిలు కూడా కొంచెం దొరకని సందర్భంలో ఇక్కడ మినరల్ వాటర్ని ఇచ్చి ఏర్పాటు చేసినందుకు వారు అందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే చేసే సేవను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను। సోదరుడు సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం 10 సంవత్సరాలు పెడతాం చాలా గొప్ప విషయం। ఈ రోజుని తల్లిదండ్రులు బతుకుండగానే వృద్ధాశ్రమాలు వేద్దాం, లేదంటే వేరే చోట పంపించేద్దాం రోజుల్లో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి చలివేంద్రంలో పెడతాం, ఆయన గుర్తు చేసుకుంటాం। ఇది అందరికీ కూడా ఆదర్శవంతమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏరుబండి సతీష్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది। గత 10 సంవత్సరాలుగా ఈయన ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు। ఆయన్ని అభినందిస్తూ ఆయన భగవంతుడి ఈయనకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం చారిత్రక ఘట్టమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు। గురువారం రాత్రి ఉంగుటూరు కార్యాలయం వద్దనున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేక పూజలు చేశారు। జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధతకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు। అమరావతిపై జగన్ ఇంకా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు। ఇక అమరావతిని కదిలించడం అసాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో నెడమర్రు, భీమడోలు మండలాల పార్టీ అధ్యక్షులు దొరబాబు, ప్రత్తిమదన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు। ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా
ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ రోజున ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో ఎంతో మంది కోరుకునే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఏకైక రాజధాని అమరావతి అని దాన్ని ఎప్పటికీ ఎవరు మార్చినట్టుగా, అంటే అమరావతి అనేది ఈనాటిది కాదు, 3000 సంవత్సరాల చరిత్ర గల రాజధాని అమరావతి. అలాంటి అమరావతి పేరును పెట్టి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధానిని తయారు చేసే ప్రక్రియలో గత ప్రభుత్వం వచ్చి దాన్ని ఎంత విధ్వంసం చేసిందో మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున ఆ రాజధాని శరవేగంగా పుంజుకుంటూ ఉంటే మన గత పాలనలో 19 నుంచి 24 కాలంలో మన రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఒక విధ్వంసకర పరిస్థితుల్లోకి నెట్టి ఒక చీకటి రోజులకి, అంటే అది ఒక చీకటి అధ్యాయంగా మిగిల్చేటట్టు చేసి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఆ ముఖ్యమంత్రి పరిపాలన సాగింది. అంటే అతను ఒక విలక్షణ కార్యక్రమాల్ని వికృత ఆలోచనలతోనే అతను ముందుకు వెళ్ళడం ఈ రోజు కూడా చూస్తున్నాం. అమరావతి రాజధాని అంటే అమరావతి మాట పలకడానికే ఇష్టపడకుండా ఏదో 3 ప్రాంతాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మాగువీస్ అంటే పేరు కూడా ఎవరో కూడా ఊహించినట్టు, అంటే అతనికి ఒక రాజధాని గురించి కూడా ఆవశ్యకత గురించి కూడా తెలవకుండా రాజ్యాంగంలో రాజధానులు లేవు, ఏయో రకరకాల అపోహల్ని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అలాగే అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పడం అంటే చాలా దురదృష్టకరం. ఈ రోజున ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ అమరావతి మన రాజధాని అనే గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచంలోనే ఈరోజు ఒక వేడుక వాతావరణం ఏర్పడ్డది. దేవతల రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగన్న రాజధాని అమరావతి అని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ చట్టసభలలో ఆమోదమైన సందర్భంగా గురువారం సాయంత్రం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌక్ నుండి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పోలీస్ ఐలాండ్ వరకు దీపాలతో పాదయాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ చౌక్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పెంటపాడు పట్టణ రూరల్ మండలాల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పాతురి రాంప్రసాద్ చౌదరి, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ముత్యాల సత్యనారాయణ, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, నల్లమిల్లి గోపిరెడ్డి, కాకర్ల సుభద్ర, దాట్ల జగన్నాథరాజు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవతల రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలుగన్న రాజధాని. మరి 2014 నుంచి 2019 దాకా అనేక పోరాటాలు చేసి ఈ రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిన్నటి రోజున పార్లమెంట్ లోను, ఇవాళ రోజున రాజ్యసభలోను, 2 చట్టసభల్లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అన్న తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా ఈ తీర్మానాన్ని బలపరచడం, వాళ్ళందరికీ కూడా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున పాదాభివందనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న, తెలంగాణలో ఉన్న తెలుగువారు గర్వించదగ్గ రాజధాని, దేవతల రాజధాని అమరావతి. ఈ అమరావతిని నిర్మించకూడదు అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం 3 రాజధానుల మరి అది తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కడ వాళ్ళకి చట్టసభల్లో ఆమోదం లభించలేదు.
అలాగే తీర్మానం చేస్తే శాసనసభలో చేసినా మరి శాసన మండలిలో వాళ్ళకి చొక్కెదురైన పరిస్థితి ఏర్పడింది. ఈవేళ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించదగ్గ రాజధానిగా మరి వేల కోట్ల మరి డబ్బులతోటి అలాగే దాదాపుగా 35,000 36,000 ఎకరాల్లో ఈవేళ రాజధాని నిర్మాణం అవుతోంది. మరి వీటికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. పార్లమెంట్ లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్మానం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అభివృద్ధికి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం అడగటం ఆలస్యం, అభివృద్ధి పనులు వారు ముందుండి రాష్ట్రాల్ని వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుంటారు. అదే విధంగా ఏదైతే ప్రజా రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని కోరుకున్నారో ఆ వాళ్ళందరి కోరికని మన్నించి ఈ రోజు మనకి పార్లమెంట్ లో మనకి తీర్మానం చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి, అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి నుంచి రాజధాని లేని రాష్ట్రంగా మనం లేము, అనాథ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టి దేవతల రాజధాని అమరావతి అని ఎవరినైనా పిలుచుకుంటామా? ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కూడా చరిత్రలో మనం నిలబడిపోయి దేశంలోనే ఒక తలమానికమైన రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. మన అమరావతి కళ సాకారం ఈ రోజు మన రాజ్యసభలో బిల్లు పాస్ అవడం ఎంతో సంతోషకరం. ముఖ్యంగా మన పిల్లలు ముందు వాళ్ళు డిగ్రీలో పాస్ అయిన తర్వాత ఇక్కడే ఉద్యోగం చేసుకున్న నుంచి పునాది పడింది. అదే విధంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అట్టాడిని ముంచడానికి చూశాడు. అందుకే 11 సీట్లకే పరిమితం అయ్యి ఒక మూల కూర్చున్నారు. అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు సపోర్ట్ చేసింది మనకి. అలా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తెలుసుకొని అమరావతి రాజధాని ఒప్పుకుంటే ముందు కొద్దిగానే కూర్చోడానికి గౌరవం దక్కుతుందని తెలియజేసుకుంటూ, దేవతల రాజధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే ఏదైతే మన ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఏదైతే అమరావతిని సపోర్ట్ చేసే పార్టీలన్నింటినీ కూడా పేరు పేరున వారికి శిరస్సు వచ్చి నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అమరావతి రాజధానిగా నిర్ణయించడం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారి అందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం అహర్నిశలు కష్టపడిన మన పరిస్థితి మనందరం చూసాం. అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజునే మనం రాజ్యాంగబద్ధంగా బిల్లును ఆమోదించి చేసుకొని రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి నిర్ణయించే విషయంలో కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ సోదరులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా సాధించిన ఘనత మన అమరావతి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారం టిట్కో గృహ సముదాయాల వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడ్డి రఘురామనాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పలు కారణాలతో కొంతకాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలోకి వెళ్లారు. మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సొంత గుడికి తిరిగి వచ్చారు. పార్టీలోకి వచ్చిన మహిళలకు వడ్డీ రఘురామనాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ అందరూ ఒకటిగా పార్టీ కోసం కృషి చేయాలని, క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, దత్తి సాయి, మానుకొండ వెంకటేశ్వరరావు,
తానేటి అజయ్, లంకా రాజశేఖర్, గోకా వెంకటేశ్వరరావు, తాళ్ల ప్రసాద్, వట్టి బుజ్జి, యాండ్రపు వంశీ, యాండ్రపు దివ్యభారతి, కసే లక్ష్మణ్, చంటి, అవినాష్, షేక్ జాన్, సాయి, కుమారి, లక్ష్మి, మధు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిట్కో ఎల్లంటి ఇళ్ల సముదాయంలో ఉన్నటువంటి సుమారు 200 మంది మహిళలు, అలాగే యువకులు, విద్యావంతులు, అలాగే యువత వీరందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్ని ఇబ్బందులు పడటం వల్ల కొంచెం ప్రభావితమై ఈ బాధలు తట్టుకోలేక కొంచెం ప్రభావితమై జనసేనలోకి వెళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళీ జనసేన నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ ఏదైతే వారి పుట్టిల్లుగా భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వీరందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వీరందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేతులెత్తి శిరస్సు జోడించి ఇవాళ వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోకి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి సాయ సహకారం కావాలన్నా వారందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అలాగే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి మీకు ఏదైతే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతోని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న కోఆర్డినేటర్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన బంపర్ మెజార్టీతో గెలవాలని మీ అందరూ ఆశీర్వాదంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు అందరూ రావటం శుభపరిణామంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా పార్టీలోకి మరొకసారి ఆహ్వానం తెలుపుతూ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతూ మీకు ఎప్పుడు అండగా ఉంటానని, మీ కుటుంబంలో ఒక్కడిగా నేను ఎప్పుడు కూడా మీ కుటుంబంలో ఒక్కడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని, మీకు ఏ సహాయ సహకారం కావాలో నేను ఉంటానని, రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టినా మీకు ఏ సమస్యలున్నా మీలో ఒకటిగా ఉంటానని మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఒకటేనని పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు అన్నారు. అమరావతి రాజధానికి లోక్సభ, రాజ్యసభలో ఆమోద ముద్ర పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక పెంటపాడు సెంటర్లో జై అమరావతి అని పూలతో అలంకరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని 3 ముక్కలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పుకునేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్లా బాబీ, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కొవ్వూరి లక్ష్మారెడ్డి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, దాసరి కృష్ణవేణి, కసిరెడ్డి మధులత, పాసం బుల్లి వెంకటరమణ, కొనకల హరినాథ్, అచ్యుత, సత్యనారాయణ, దాసరి శ్రీనివాసరావు, నల్లమిల్లి గోపిరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని కూటమి పార్టీలన్నీ కూడా ముక్తఖండంతో చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించి కూటమి ప్రభుత్వానికి చేకొట్టడం జరిగింది. మొన్న మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని చెప్పని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నిన్న లోక్సభలోను ఈ రోజు రాజ్యసభలోను ఆమోదం చేయడం జరిగింది. ఆ రోజు అడ్డంగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి తప్పును తెలుసుకొని మన పార్లమెంట్ లో అమరావతి రాజధానికి మద్దతు తెలపడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఇప్పటికి కూడా మాయమాటలు చెప్పి అమరావతి రాజధాని కాదు, మేము అధికారంలోకి వస్తే మార్చేస్తామని చెప్పని పోస్టులు పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించిన తర్వాత ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతిని చూసి అందరూ కూడా ఆనందిస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన రాష్ట్రం ఏర్పడి సుమారు 12 సంవత్సరాల పైన పూర్తవుతుంది. ఇప్పటిదాకా మనం రాజధాని ఏదైనా చెప్పుకునే వీలు లేకుండా మన ఈ పరిపాలన సాగింది. దీనికి పూర్వం అమరావతిని రాజధాని చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ వేసి అమరావతి రాజధానిగా ప్రకటించారు. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని
మూడు రాజధానుల కింద చేసి ఎటు తేల్చకుండా అసలు రాజధాని లేని రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ తయారైంది. దీనికి ఇక్కడితో సంకేతం పాడి నిన్న మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించి అక్కడి నుంచి పార్లమెంట్ లో మన ఈ బిల్లుని ఆమోదం చేయడం జరిగింది. తర్వాత ఈ రోజు రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొంది ఈ రోజు రాష్ట్రపతి గారికి ఇంకా ఎవరు వచ్చినా సరే రేపు ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా సరే ఈ బిల్లును ఏమీ చేయకుండా అమరావతినే మన శాశ్వత రాజధానిగా నిర్దేశించి అమరావతిని శాశ్వత రాజధాని అయింది. ఇక నుంచి మన రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి ఈ బిల్లు మనకి ఎంతో ఉపయోగకరం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పెంటపాడు ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్రానికి మధ్యలో ఉంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుంది. అది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో 3 ముక్కలాట ఆడి అయినా ఈ రోజు కూడా తన విధానాన్ని మార్చుకోకుండా ఇంకా ఏదో పేలాపాలు పేలుతూ ఇంకా ఈ రాష్ట్ర రాజధానిని ఇంకా డైనమాలో పెట్టి ఆలోచన చేస్తున్నాడు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి రాజధాని ఉంటే చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలకు వస్తాయి. అలాగే పారిశ్రామికవేత్తలందరూ పట్టుబడి పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. దీన్ని ఈ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. లోక్సభలో భారతదేశం అంతా ఏకమయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఉత్తకట్టంలో ఇస్తే ఈ అమరావతిని ప్రకటించినందుకు మన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇంత మహత్తమైన కార్యక్రమానికి నడుంగట్టిన మన శాసనసభ్యులు మున్సిపల్ శ్రీనివాస్ గారికి, అలాగే గౌతమ నాయకులు తాతాజీ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను త్యాగం చేసిన పవిత్రమైన రోజుగా విశ్వాసులు గుడ్ ఫ్రైడేను భావిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా పిలుస్తారు. ఈ సందర్భంగా విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో సంతాప దినంగా ప్రేమకు చిహ్నంగా ఆచరిస్తారు. పట్టణంలోని పలు చర్చిల్లో గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. విశ్వాసులంతా 40 రోజులు ఉపవాసం చేసిన అనంతరం ఈస్టర్ డే రోజున ఉపవాసం వీడుస్తారు. సిలువలో క్రీస్తు చెప్పిన 7 వాక్యాలను విశ్వాసులు స్మరణం చేసుకున్నారు. చూస్తూ ఉన్నాడు, గమనించి సిలువ సహవాసంలో ఐ థింక్ హి వాస్ టోటల్లీ ఏమంటాం గుండె పగి ఉదయ నేత్రాలు తెరవబడ్డాయి. ప్రభువు కూడా చూచుంటాడు. ఎందుకంటే ప్రభువు దేవుని చుట్టూ ఎప్పుడు వెదకే కన్నులు, వెదకే సిటీ గాడ్, వెదకే దేవుడు. ఏ ఆత్మ పరితాపంతో ఉందో, ఆశిస్తుందో, దేవుని కొరకు ఎదురు చూస్తుందో వారి వైపు తమ దృష్టిని చూసి వారిని సమీపించి పైకి లేవనైతే చూపు దేవునిది, దేవుని కుమారుడైన యేసుని. జాతర నిర్వహణకు వచ్చిన నిధులపై పారదర్శకతతో వెల్లడి చేయాలని తమ నాయకుడు సూచిస్తే జనసేన నాయకులు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారంటూ వైసీపీ నాయకులు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీనివాస్, మానుకొండ వెంకటేశ్వరరావు, తానేటి అజయ్ తదితరులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన విరాళాలతో జాతర నిర్వహించారు కాబట్టి ప్రజలకు లెక్క చెప్పాలని మాత్రమే సూచించామన్నారు. విలేకరుల సమావేశంలో వారితో పాటు వైసీపీ నాయకులు కలిసెట్టి తాతారావు, బూడి దుర్గాప్రసాద్, వట్టి బుజ్జి, చుటూరి బాపన్న, మద్దుకూరి మెహర్ ప్రసాద్, గోక వెంకటేశ్వరరావు, అశోక్, సుభాని, జానీ, కండెల్లి రాజేష్లు కూడా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎందరో మహానుభావులు ఈ నియోజకవర్గానికి, ఈ పట్టణానికి సేవ చేసి తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా వ్యాపారంగా ఓ స్థాయి తీసుకొచ్చారు. మన అందరికీ తెలుసు, ఈ తరం వారికి తెలియకపోవచ్చు. అలాగే మన ఊరికి గ్రామ దేవతగా
బొలుసులమ్మ తల్లి. మన అదృష్టం 2014లో అమ్మవారి ముక్కి అంతకుముందు చిన్న గుడి ఉంటే ఆ అమ్మవారిని బయటికి తీసి కొందరు యువకులు పెద్దల సహకారంతో అప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాణిక్యాలరావు గారి యొక్క ఆలోచనతో గుడి ఏర్పాటు చేయడం అయింది. ఆ సంవత్సరమే అప్పుడు నేను పెద్దగా చూడలేదు, బ్రహ్మాండంగా జాతర కార్యక్రమాలు చేశారన్నది మనందరికీ తెలుసున్నది. ముఖ్యంగా ఆ ఉత్సవ కమిటీ అవనండి, దాంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అవనండి, పౌరోహిత్యులు అవనండి, ఆ నెల రోజులు చాలా కష్టపడి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్ అంటే ఒక అర్థం ఉంటుంది. ఒక సమస్య మీద మాట్లాడాలా, ఒక పద్ధతిగా మాట్లాడాలా, అవతల వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడాలా, అవతల వ్యక్తి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని మాట్లాడాలా, అవతల వ్యక్తి వ్యక్తిత్వం ఏంటో మాట్లాడాలా. మరి అటువంటి ఒళ్ళు కూర్చోబెట్టి కూడా మాట్లాడితే బాగుంటుందేమో నా అభిప్రాయం. నేను చెప్పేది ఒక్క విషయం చెప్తున్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ కూడా కాదు అది, యాక్చువల్గా మేమేదో రాజధాని గురించి మా నాయకుడు వడ్డే రఘురామ్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ తర్వాత మీ గురించి తెలిసిన 2 ముక్కలు మాట్లాడారు. అదేదో అమ్మవారి దర్శనానికి వచ్చాం, యాదృష్టిగా అక్కడ రావాల్సింది మరి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఏం చెప్పారు చెప్పండి. అక్కడ ఆయన ఏం తప్పు మాట్లాడారు అనేది ముందు చెప్పాలి మీరు. అసలు అది లేదు. మీరు ఇంకోటి అడిగారు, ఆయనకి ఏం అర్హత ఉందని మాట్లాడాను. అంటే అర్హత అంటే ఏంటి అంటే రాజకీయ నాయకుడికి అర్హత అంటే ఏంటి నాకు అర్థం కాల. ఒక పార్టీ ఒక ఇన్ఛార్జ్ ఎవరు ఇస్తే ఆయనకి అదే అర్హత. అసలు ముందు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మాట్లాడే అర్హత మనకుందా లేదా అంటే అర్హత అంటే చదువుల నిమిత్తం రాదు, విజ్ఞానంతో వస్తుంది అర్హత అనేది. పులికి కాపాడుకోవడా కదా ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. వైఎస్ఆర్సీపీ ఒక మీటింగ్ పెడదాం, మీ కోట 3 వచ్చో పక్కన మీటింగ్ పెట్టండి. ఎవరికి ఎక్కడ జనబలం ఉందో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే చూపిస్తాం. పట్టణంలో జరిగిన ఆశీల విషయం మీద మా నాయకుడు ప్రశ్నించడం జరిగింది. ఎవరిని? మున్సిపల్ కమిషనర్ గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి అధికారులు సమాధానం చెప్పాలి. అయ్యా ఇందులో తప్పు జరగలేదు, లేదా ఈ పరిస్థితి అలా జరిగిందని చెప్పాలి. కానీ మీరు చెప్తున్నారంటే దాన్ని మీకు ఆశీలకి సంబంధం ఏంటి? అసలు మున్సిపల్ ఆశీలు జరిగిన విషయంలో గతంలో 2018-19 సంవత్సరానికి ఆశీలు ఎంతకెళ్ళింది, ఇప్పుడు ఆశీలు ఎంతకెళ్ళింది? అంటే గుడుం మార్కెట్ పడిపోయిందో, వ్యాపారాలు జరగట్లేదో, వ్యాపారస్తులు ఎవరో నిర్వహించుకోవట్లేదో, అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి పడింది కాబట్టి దాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలి. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ ఆధ్వర్యంలో, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో, ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ములగాల రామారావు, నాగసత్యవతి దంపతులు కుమార్తె జ్ఞానసౌమ్య పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. బావిశెట్టి వీర వెంకట సత్యనారాయణ దంపతులు 100 గ్రాములు వెండి అమ్మవారికి సమర్పించారు. పైబోయిన రాకేష్ కుటుంబ సభ్యులు అన్నదానానికి నిమిత్తం 10,116 రూపాయలు అందజేశారు. ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులు అందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి జయప్రకాష్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవాకుల రమణ, పట్నాల రాంపండు, నాయుడు బాలాజీ, మల్లిక్, రుద్ర విజయ్, మల్లిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బొలుసులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు ములగాల రామారావు గారు, శ్రీమతి నాగసత్యవతి గారి దంపతుల కుమార్తె జ్ఞానసౌమ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ వారు కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అలాగే మన ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగిన మన జాతర మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ జాతర మహోత్సవ కార్యక్రమంలో
పట్టణ రాజకీయ నాయకులు, పెద్దలు, పురప్రముఖులు, భక్తుల సహకారాలతో మనం ఈ జాతర మహోత్సవ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇంత దిగ్విజయంగా చేసిన భక్తులందరికీ కూడా కృపాకటాక్షాలు, అమ్మవారి కృపాకటాక్షాలు తెలియజేయాలని కోరుకుంటూ, ప్రతి శుక్రవారం జరిగే అమ్మవారి యొక్క అన్న వితరణ కార్యక్రమానికి ఈ వారం ములగ రామారావు గారు 7వ వార్డు దంపతుల చేత ఈరోజు వాళ్ళ అమ్మాయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా దాతలు అందరూ కూడా వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. అలాగే శ్రీరంగం అంజుబాబు గారి ఆధ్వర్యంలో మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు, అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ జాతర మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా రాజకీయ నాయకులు కానీ అటు వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు ఆ పరిశ్రమ తల్లి వారికి ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే అమ్మవారికి మన శ్రీరంగం అంజుబాబు గారు తలపెట్టే బంగారంతో అమ్మవారి కిరీటం చేయాలని ఆయన ఒక సంకల్పం చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు నిత్య అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా శ్రీరంగం అంజుబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా జమా ఖర్చులు కూడా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తామని తెలియజేసుకుంటూ, ఈ అన్నదానానికి ములగాల రామారావు గారు, నాగ సత్యవతి వారి కుటుంబ సభ్యులు, వారి కుమార్తె అయినటువంటి జ్ఞాన సౌమ్య అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అమ్మవారి ఆలయం నందు అన్నదానానికి సహకరించడం జరిగింది. అలాగే ఇంకొక భక్తులు బావిశెట్టి వీర వెంకట సత్యనారాయణ దంపతులు 100 గ్రాముల వెండిని అమ్మవారికి బహుకరించడం జరిగింది. ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా చేనేతలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వెల్వ బాబ్జీని కలిసి కూటమి ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, గంధం సతీష్, వాస గణపతి, పుట్టా రాంబాబు, నల్లిమిలి గోపిరెడ్డి, పుట్టా రమేష్, పోతురాజు సత్యనారాయణ, ముప్పిడి రమేష్, ఎర్ర కనకలింగేశ్వరరావు, పల్లా సత్యనారాయణ, పల్లెటి చక్రధర్, తమ్మ వెంకటశివ నాగేశ్వరరావు, సినిగిరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల కుటుంబాలకి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో మగ్గాలు నేసేవారు అందరికీ కూడా కరెంటు బిల్లు 200 యూనిట్ల దాకా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేవర్స్ ఉన్నది ఎక్కువ రామచంద్రపురం గ్రామంలోనే, పెంటపాడు మండలం రామచంద్రపురం గ్రామం. ఈ రామచంద్రపురం గ్రామంలో దాదాపుగా దీని మీద ఆధారపడి ఈ కుటుంబాల లిస్ట్ అంతా మా తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు మరి మార్కెట్ యార్డు డైరెక్టర్ అయిన గణపతి గారు నాకు ఒక లిస్టు ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి మరియు మన ఇన్ఛార్జి, ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అయిన ఒట్టిపాటి రవి గారికి మరి ఈ అప్లికేషన్ అందజేయడం జరిగింది. ఇది ఈ నెల నుంచే అమలు అవుతుంది. తప్పనిసరిగా ఇదంతా కూడా పరిశీలించి మరి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి చేనేత కార్మికులకు కూడా ఒక ఇబ్బంది అనేది లేకోకుండా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయండి, వాళ్ళకి మనం వాగ్దానం ఇచ్చాం, ఆ వాగ్దానం ప్రకారంగా జరగాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ వెంటనే మరి దీన్ని అమలు చేయడానికి ఒక టీం వేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ స్కీము తప్పనిసరిగా మరి అర్హులందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, దాదాపుగా 140 కుటుంబాలు ఉన్న ఈ రామచంద్రపురం గ్రామంలో ఈ కార్యక్రమం పూర్తిగా అందరికీ వర్తింపజేయాలని చెప్పి ఇక్కడున్న ఎలక్ట్రికల్ డిఈ గారికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సర్పంచ్ల పదవీ కాలం పూర్తి అవడంతో వారి పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామ సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావును వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. అనంతరం సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ, డ్వాక్రా మహిళలకు సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పెట్టి సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలుతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన హయాంలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచానని, తమ ప్రధాన రహదారి సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నామని, ఆ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన పదవీ కాలం పూర్తయిన గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు కైకాల శ్రీనివాస్, పడాల ఉమాశంకర్, పెదకాపు, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను ఏకగ్రీవం అయ్యాను. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మా ఊర్లో ఎలా ఉన్నారంటే ఆక్షేపిస్తారు కదా, అదే నువ్వు ఎలా ఏకగ్రీవం ఎలా అయ్యావు, మంచి వాళ్ళు అయితేనే కదా నీకు వదిలేరు. నువ్వు ఏకగ్రీవం అవటం కారణం అవడం అందరం సమిష్టిగా కృషి చేస్తేనే వచ్చింది. కానీ మనుషుల్లో, మనస్తత్వంలో కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. నేను కానీ కూడానే మీకు తెలియని పనులు ఏమీ చేయలే, ఇది తీర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఒక మొదట 2-3 సంవత్సరాలు గ్రామ పంచాయతీ నిధులు మనకి కొద్ది ఇబ్బందికరంగా ఇవ్వటం మళ్లించడం వల్ల జరిగింది.
కానీ అది ఎందుకంటే అలా మళ్లించకూడదు. ఎందుకంటే పంచాయతీల్లో మన గ్రామం లాంటి గ్రామాల్లో కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. ఆదాయం ఉన్న గ్రామాలకు ఇబ్బంది లేదు, వాళ్ళకి ఈ నిధులతో సంబంధం లేదు. వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, రోడ్లు కూడా ఫోన్ చేసుకుంటారు, డ్రైన్లు కట్టించేసుకోవచ్చు, వాళ్ళకి అన్నీ సమకూరుస్తాయి. మనలాంటి గ్రామాల్లో అందరూ కూడా ఇంచుమించుగా చాలామంది ఇబ్బంది పడి నానా అవస్థ పడ్డారు. నేను ఎవడు చేయలేడు, నేను చేయగలనంత ధీమగా నేను మనసులో ఉంది, అలాగే చేశాను. ఎందుకంటే మామూలుగా అయితే ఏమో యాక్చువల్గా మామూలుగా ఉంటుంది, నేను అడ్వాన్స్గా చేసుకొచ్చేసాను. నేను గత 30 సంవత్సరాల నుంచి 6 బోర్డులు చూస్తున్నాను. అలాగే అన్ని బోర్డులు కూడా మన ఊర్లో పార్టీలు లేకోకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్న గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి మన గ్రామం అభివృద్ధి చేయడానికి ముందుకు నడిచి అలా గ్రామం అభివృద్ధి చేసుకుంటా వచ్చాం. అదే మాదిరిగా వాళ్ళందరికంటే కూడా మనం వెంకటేశ్వరరావు ఇంకో అడుగు ముందుకేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే అందరికీ కూడా ఏ పనైనా చేశారు ఈ 5 సంవత్సరాలు. అలాగే మన గ్రామ అభివృద్ధి విషయంలో కూడా బాగా కృషి చేసి అభివృద్ధి చేశారు. అలాగే మన గ్రామ అభివృద్ధి కోసం ఆఖరిలో ఆయన మన వైఎస్ఆర్ పార్టీని వదిలి జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళినందుగా మన గ్రామానికి ఈరోజు అటు వైఎస్ఆర్సీపీలో శాంక్షన్ అయినా సరే తక్కువ కాలంలో అది రోడ్డు ఆగిపోయే టైంలో ఆ రోడ్డు కూడా పోకోకుండా తీసుకొచ్చి ఈ రోడ్డు ఇంచుమించుగా 34 సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా మన సర్పంచ్ గారికి వారి బోర్డుకు కూడా ఇది చెప్పుకోవడానికి వీలుగా ఉంది. ఇక్కడ అరిజనపేట మొదలుకొని అక్కడ కేఎన్ రోడ్ చివరి వరకు కూడా గ్రామం విస్తరించి ఉంది. అదేవిధంగా ఈ గ్రామానికి అనుబంధంగా రావిగుంట అనే హామ్లెట్ కూడా ఉంది. నైసర్గిక స్వరూపంగా చూస్తే ఆదిపడి గ్రామం పెద్దది, జనాభా పరంగా నిధుల పరంగా చూస్తే వచ్చే ఆదాయ పరంగా చూస్తే చిన్నది. అయినప్పటికీ గత 5 సంవత్సరాల కాలంలో ఆదిపడి గ్రామాన్ని మొదట్లో డ్రైనేజీలు రోడ్ల రూపేణా 1 కోటి రూపాయలు సుమారుగా, ఆ తర్వాత ట్యాంకు వాటర్ ట్యాంకు పైప్ లైన్ సందర్భం 1 కోటి రూపాయలు, ఆ తర్వాత జలజీవన్ మిషన్లో 1 కోటి రూపాయలు, అదేవిధంగా అక్కడ సచివాలయం బిల్డింగ్లు వాటిని కట్టడానికి దగ్గరగా ఇంచుమించు 60-70 లక్షలు వేసినట్టున్నారు. అవి తర్వాత 3 కోట్ల రూపాయలతో ఇప్పుడు జరగబోతున్న సీసీ రోడ్డు, అదేవిధంగా మొత్తం గ్రామానంతకి హెచ్డిపి పైప్తో, అలాగే కాలువ నుంచి ఆదిపడి గ్రామానికి, అలాగే లో లెవెల్ కాలువ నుంచి రావికొండ గ్రామానికి ఈ హెచ్డిపి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా కోసం ఇదో 1 కోటి రూపాయల ఎస్టిమేషన్తో సుమారుగా 7 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల కాలంలో పనులు జరగడం జరిగింది. మాజీ మంత్రి ఆచంట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకువాడ రంగనాథరాజు తండ్రి నరసింహరాజు అకాల మరణం చెందారని తెలుసుకుని ఆయన కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తణుకు పరిశీలకులు కొట్టు వెంకట్ పరామర్శించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెలిశెట్టి నరేంద్ర, జడ్డు హరిబాబు, సూర్పణి రామకృష్ణ, బొద్దాని శ్రీను, మారుతి, పాలకోడేటి సురేష్, రజిబాబు, శ్రీను, సూర్యనారాయణరాజు, మేకా శ్రీను, బోగిళ్ల రాంబాబు, పెందుర్తి జీవన్, అరిమల్లి రవి, మర్రిపూడి సురేష్, జీవన్, ప్రసాద్, వీరయ్య, వంశీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ సమస్యను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సప్లై చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెంటపాడు మండలం ముదునూరు గ్రామ సెంటర్లో గ్యాస్ బండలతో నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె లక్ష్మణరావు, వంక అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల దేశ ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొనతాల నాగరాజు, తిరుపతి సత్యబాబు, తడాల శ్రీనివాస్, అంజీ, మోషే, తాడల గని, కొత్తల వేణుగోపాల్, కిలాడి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఇటీవలే గ్యాస్ కొరత ఏర్పడింది. దీనికి నివారణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముదురు సెంటర్లో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్యాస్ అనేది చాలా ముఖ్యం. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ఉన్నాయో ఆ యుద్ధాల వల్ల ఈరోజు భారత ప్రజలు గ్యాస్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల ఈరోజు గ్యాస్ కొంత చాలా తీవ్రంగా ఉంది. ఎవరు కూడా బుక్ చేస్తూ ఉంటే 20 రోజులకి 30 రోజులకి గ్యాస్ వస్తుంది. ఎవరు కూడా గ్యాస్ కూడా అందుబాటులో లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గ్యాస్ కొరత లేదని మంత్రులు అదే అందరూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడికి ఆచరణకు వచ్చేటప్పటికి పేద ప్రజలు ఈ రోజున పూర్వం ఆదిమ సమాజంలో ఎలాగైతే పొలాలతో కట్టెలతో పొయ్యి పెట్టుకున్నారో ఆ విధంగా ఈ రోజున కట్టె పొయ్యిలతోనే జీవించే పరిస్థితి వస్తుంది. అంటే అభివృద్ధి చెందుతున్న మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్న పాలకులు ఈ రోజున
పూర్వం ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే మొత్తం సమాజం ఉందో పొలంలో పోయి ఏదైతే ఆ విధంగా తీసుకొచ్చారు. అంటే అభివృద్ధి ఎటువైపు వెళ్తుందని అర్థం చేసుకోవాలి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. సన్నకారు ఇవాళ కట్టిపోయిలు మర్చిపోయిన వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. కొంచెం గ్యాసు సప్లై చేయకపోతే కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణలో మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది. స్థానిక శంకర్ మఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి యొక్క దేవస్థానంలో శుక్రవారం వైశాఖి యాప్ ఆవిష్కరించారు. ఈ యాప్ భక్తుల సౌకర్యార్థం తయారు చేశారు. దీనిని తయారు చేసి ఉచితంగా శంకర్ మఠంకి అందించారు. ఈ సందర్భంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు జరిగాయి. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శంకరాచార్య స్వామి వారు శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి సర్వమంగళ సమేత యోగలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు భక్తుల సౌకర్యార్థమై ఇక్కడ వైశాఖి అనేటువంటి పేరు కలిగిన యాప్ను ఒకటి ఆవిష్కరించడం జరిగింది. ఇది అందరికీ చాలా విశేషమైనటువంటి ఉపయోగం కలుగుతుంది. అందులో స్తోత్రాలు, అనేకమైనటువంటి స్తోత్రములు, దేవాలయానికి సంబంధించినటువంటి వివరములు, రాబోయే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే ఎవరైనా ఆన్లైన్ ద్వారా ద్రవ్యాన్ని సమర్పించాలనుకుంటే తదితర విషయాలు అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. ఆ యాప్ని శ్రీ నండూరి లలిత గారు దాన్ని తయారు చేసి మన శంకరమఠానికి ఉచితంగా అందజేశారు. భీముడోల్ మండలం సూరపుగూడెం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత ఐశ్వర్యేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించబడింది. భక్తుల శివనామ స్మరణల మధ్య ఆలయ శంకుస్థాపన జరిగింది. దాతల సహకారంతో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణం గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితుల బృందం ఆధ్వర్యంలో 108 మంది దంపతులతో శాస్త్రోక్తంగా శంకుస్థాపన, కలశ స్థాపన, వాస్తు పూజ, శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాశీ నుంచి విచ్చేసిన విశ్వానంద స్వామీజీ ఆలయ మహత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే పసిమట్ల ధర్మరాజు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఓం మహాంగోర్మాయ నమః. ఇంద్రయమే హద్రవశ్రేష్ఠ కోర్మవరాహ నృసింహవాహన. ఎవరు ఈ స్వామిని దర్శిస్తారో వారికి ఇష్టకామ్య ఫలసిద్ధి జరగాలనే సంకల్పంతో మా కమిటీ మెంబర్స్ అని చెప్పాలో మా శిష్యులు సంకల్పమే ఈరోజు ఈ ఐశ్వర్యాంబిక గుడి నిర్మాణ కార్యక్రమం చెప్పడం జరిగింది. మీ అందరూ ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఉంటారు, ఎన్నో దర్శనాలు చేసి ఉంటారు. కానీ ఈరోజు మనం ప్రతిష్ఠ చేసిన ఈ ఈశ్వరుడు అనే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందాలని, అలాగే ఈ గుడి యొక్క ఇంకో ప్రత్యేకత కూడా ఉంది నాన్న. నవగ్రహ స్వరూపంలో నవరత్న సమిత శివలింగ ప్రతిష్ఠ కూడా ఈ శివాలయంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది. ఆ ప్రతిష్ఠా మహోత్సవంలో కూడా మీ అందరూ పాల్గొని
ప్రజలందరూ కూడా పొందాలని ఆ సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇస్తారు. పార్వతీ సమేత ఐశ్వర్యేశ్వరుడు అని నామకరణం చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాశీ నుంచి వచ్చిన స్వామి సిద్ధేశ్వర పీఠం వారణాసి విశ్వానంద గురువు గారు వారి యొక్క ఈ నామకరణాన్ని చేయమని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి వారి కార్యక్రమాల చేత ఎంతసేపు కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరి నారాయణమూర్తి ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల్ బాబ్జీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వల్వల్ బాబ్జీ స్వయంగా అల్లంపురం గ్రామానికి వెళ్లి వల్లూరి నారాయణమూర్తి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సహాయం అందించడంపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు పుట్టా దివాకర్, అల్లంపురం వైద్యులు డాక్టర్ కృష్ణరాజు, అల్లంపురం గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, అల్లంపురం సొసైటీ అధ్యక్షులు పారిచర్ల ప్రసాద్, గ్రామ నాయకులు పెనుమర్తి నారాయణ, మాజీ ఎంపీటీసీ అంజూరి శ్రీను, ముప్పిడి రమేష్, నల్లిమిల్లి గోపిరెడ్డి, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అల్లంపురం గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు ఇలా చెప్పారు, ఎంత అయిందండి ఇలాగా అని చెప్పి. సరే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు పెట్టండి అని చెప్పి చెప్పడం. తదుపరి నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫేస్ షోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సార్ ఇది ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇది మనం ఫుల్ అమౌంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈయనతో పాటుగా ఇంకొక ఎల్లగ్రహారం అన్నది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉంటే ఆయనది పట్టుకెళ్ళి 2 కూడా 80% ఆయన రాసేసి కింద మరి ఆయన రాజకీయ కార్యదర్శి రాజమౌళి గారికి పంపడం జరిగింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ చక్కటి నాయకత్వం ఉంది. ఆ నాయకత్వంలో మరి ముందుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మరి ఇలాంటి దుస్సంఘటనలు జరగకూడదు, జరిగినప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మరి వీళ్ళని ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి వేళ ఈ అల్లంపురం గ్రామం రావడం, మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరినీ కలవడం, ఈ విషయాలన్నీ నెమరు వేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి కష్టం వచ్చినా మరి ఈ విధంగా మీరందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ గ్రామ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు మరియు మా బాబ్జీ అన్నయ్య గారికి నా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇక్కడ ఉల్లూరు నారాయణ గారని మన తెలుగుదేశం కార్యకర్త 3 నెలల క్రితం కొద్ది ఫైర్ యాక్సిడెంట్ లో చేతులు కాళ్ళు బాగా కాలితే బాబ్జీ గారికి ఒక ఫోన్ చేస్తే ఆ రోజు వెంటనే వచ్చారండి. వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ మీద నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, సీఎం గారి ఆదేశాల మేరకు 1,60,000 రూపాయల చెక్కు వాళ్ళ తల్లిదండ్రులకి కొద్దిగా అండగా ఉంటుందని ఆ అమౌంట్ ఈరోజు బాబ్జీ గారు మాలంపురం గ్రామం ఇచ్చేసి అందరి సమక్షంలో 1,60,000 రూపాయలు చెక్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు కోదండ రామాలయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా 7వ రోజు గురువారం రాత్రి తాడేపల్లిగూడెం నటరాజ నాట్య మండలిచే కూచిపూడి, జానపద నృత్యాలు కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతుల్ని అలరించాయి. సాయంత్రం శివకనకదుర్గ నాట్య మండలి చెరుకువాడచే సత్యహరిచంద్ర నాటకం ప్రదర్శింపబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా గత 55 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 10 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, సత్యహరిచంద్ర వంటి సాంఘిక నాటకాలు, కోలాటం, భజనలతో వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఏప్రిల్ 7వ తేదీన అన్న సమారాధనతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు 7వ రోజుగా తాడేపల్లిగూడెం వంశీయ ఆర్ట్స్ వారి నటరాజ డ్యాన్స్ అకాడమీ వారు మా వంశీ గారు ఇక్కడ నేను అడగగానే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసినందుకు ఈ వంశీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే రేపు గొప్ప పేరుగాంచిన సత్యహరిశ్చంద్ర నాటకం బ్రహ్మాండమైన ప్రతి ఆడవారు చూడదగ్గ సౌభాగ్యం కలిగించే నాటకం రేపు రాత్రి 8 గంటలకి ఇక స్టేజీ దగ్గరకు వస్తే ఆ నాటకం చూసి మీరు చేసిన పాపాలన్నీ పోతాయని హరిశ్చంద్ర నాటకం చెప్తే. మరి ప్రతిపాడి గ్రామంలో ఈ వేదికపై నేను ప్రదర్శన చేశాను. నా నృత్యంతో ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఈ వేదికపై నేను ప్రదర్శన చేశాను. తదుపరి నా శిష్య బృందంచే చాన్నాళ్లుగా ఈ వేదికపై ప్రదర్శన చేస్తూ ఉన్నాను. ఇప్పటికి చాలా సంవత్సరాలు, గత 30 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ వేదిక వద్ద మాకు నృత్య ప్రదర్శన చేసే మహద్భాగ్యాన్ని తాడేపల్లిగూడెం నటరాజ డ్యాన్స్ అకాడమీ వారికి ఇస్తున్నటువంటి కమిటీ వారికి మరి ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని తమ బిడ్డలుగా చూసుకుంటూ ఈ ప్రతిపాడి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మా నృత్య ప్రదర్శన చేసే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి కమిటీ వారికి మరి ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో ఉన్న ప్రార్థనా కేంద్రంలో దైవజనురాలు మల్లిపూడి జమాయమ్మ ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయ్బాబు పాల్గొని 7 మాటల్లో భాగంగా మొదటి మాటను జాయ్బాబు బైబిల్ నుండి చదివి వినిపించారు. గ్రామంలో గత 40 రోజుల నుంచి ఈ విధంగా 4 రోజులు కూడా ఉపవాసం జరుగుతుంది. 4 రోజులు ఉపవాసం ఉంది. ప్రతి ఇంటికాడ కూడా మరి ప్రార్థన జరుగుతున్నది. మందులు కూడా ప్రార్థన చేయడం జరిగింది. 4 రోజులు కూడా ఉపవాసం ఉపవాసాలు జరిగింది సమస్య ఈ సంఘం దగ్గర నుంచి. అదే ఈ కార్యక్రమం జరిగించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ఆ విధంగా మరి ఈ రోజునే మరి ఈ యొక్క విజయ సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మళ్ళీ ఆదివారం మన ఈస్టర్ పండుగ జరుగుతుంది. ఈస్టర్ ప్రార్థనలు అంతజనాలు యేసుప్రభు మన కోసం ఆయన ప్రార్థన చేశారు. అలాగే మనం కూడా ప్రజల కోసం, అధికారుల కోసం, ప్రధాని కోసం, ముఖ్యమంత్రి కోసం, అలాగే ఎమ్మెల్యేల కోసం, మన గ్రామం కోసం, మన మండలం, మన రాష్ట్రం, మన దేశం సురక్షితంగా సుఖంగా ఉండాలని 40 రోజులు ప్రార్థన చేసాము. ఈ ఆలయం ఆ యొక్క సిలువు మీద పలికిన 7 మాటలు మరి ఆయన సిలువు పొందకపోతే మనకి సేట్లోనే ఉంది. మన అందరం కూడా ఇబ్బందిగా నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఆయన. ఆయన గుండా వెళ్తే పర్లోకానికి వెళ్తామని అందరూ తెలుసుకోవాలని కార్యక్రమం చేస్తాం. తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏప్రిల్ 4 శనివారం గ్రీవెన్స్ సెల్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ తెలిపారు. పెన్షన్, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి కంప్యూటర్ చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 4/4/2026 శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ప్రజా దర్బార్ నిర్వహించబడిందని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో భాగంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి పెన్షన్లు ఉన్నాయో పెన్షన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, అలాగే ఇల్లు కట్టుకోవడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించి వాటిని ప్రభుత్వం ద్వారా మరి అధికారుల ద్వారా ప్రభుత్వానికి చేరవేసి మరి వాటిని ఒక ఆన్లైన్ సిస్టమ్ చేసి ఎప్పుడైతే ఆ స్కీము సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తుందో
అప్పటికి రెడీ చేసి పెట్టే విధంగా మరి ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియజేయవలసిందిగా మరి నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు అందరూ కూడా రేపటి రోజున ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, అల్లు సుబ్బారావు, పెనగంటి దుర్గా కరక వెంకటరావు, గంటా కోటి, బేత అప్పారావు, సిరపు గణేష్, సలుమూరు సత్యనారాయణ, మతల అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. ఓటమి ప్రభుత్వం ఆరోగ్యం సంబంధించి అనేకమంది బకాయిల్ని ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటళ్ళకి సంబంధించి కానీ మరి ఆరోగ్య నిమిత్తంగా 3,000 కోట్ల రూపాయల దాకా సుమారు బకాయి ఉన్నదని ఈ రోజున అన్ని హాస్పిటల్లోనూ కూడా ఎవరికో కూడా వైద్యం చేయకుండా నిలుపుదల చేయడం అనేది కూడా జరిగింది. మరి ప్రజలు చాలా ఇబ్బందులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న సందర్భంలోనే మేము సిపిఎంగా అడుగుతున్నాం, మరి నిర్లక్ష్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు పరిగణలో తీసుకోలేరు, మీరు ఎందుకు పరిశీలించలేదు, ఎందుకు ముందుగానే ఈ మరి ఇన్ని కోట్ల రూపాయలు బకాయి ఉండేటప్పుడు మరి ఎంతో కొంత ముందు చెల్లించి ఎక్కడా నిలుపుదల చేయకుండా ముందుకు నడపవలసిన పద్ధతిలో ఎందుకు ఆలోచన చేయలేదు? మరి బకాయిలు వెంటనే చెల్లించి వెంటనే ఆరోగ్యం అందేటట్టుగా ప్రభుత్వం పరిశీలనలో తీసుకొని తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని వెడల ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందనేది మేము డిమాండ్ చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో 2007లో ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో 1,40,00,000 మంది ఆరోగ్యశ్రీ పథకం అర్హులై ఉన్నారు. అయితే మొన్ననే 1 తారీఖు నుంచి ఆరోగ్య సేవలు నిలిపేశామని చెప్పి వీళ్ళ కార్పొరేట్ సంస్థలో హాస్పిటల్ ముందు బోర్డులు పెట్టి ఈవేళ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని వాళ్ళు మొన్న పేపర్లో వేశారు. వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, మీరు ఇవ్వండి తక్షణం ఏమని చెప్పి అడుగుతుంటే 1,000 కోట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుందా? గతంలో కూడా మీరు హామీ ఇచ్చారట 1,000 కోట్లు ఇస్తామని చెప్పి, కానీ ఈవేళ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మీ మాట నమ్మకం లేక రాతపూర్వకంగా రాసేస్తే మేము వైద్యం చేస్తామని చెప్పి అంటున్నారు. మీరు రాతపూర్వకంగా రాసేవారు, మీరు డబ్బులు ఎవరు? మరి మీరు కార్పొరేట్ సంస్థలకే మీరు దాదాత్వం చేయడం తప్ప వైద్యం సంబంధించి ప్రభుత్వం బాధ్యత. వైద్యం కానీ ఆహారం కానీ ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలు తీర్చవలసింది ప్రభుత్వం. అటువంటి కీలకమైన విషయాలు కూడా ప్రభుత్వం మేనవేషాలు ఎక్కేసి మీరు వీటిని సాధారణ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సేవాభావాన్ని అలవర్చుకోవాలని, ఆ విధంగా విద్యార్థులను తయారు చేయడంలో వాణి పబ్లిక్ స్కూల్ వారు విద్యార్థులకు మానవతా విలువలు, కుటుంబ విలువలు నేర్పుతూ అన్నదాన కార్యక్రమాలు చేయడం ఎంతైనా అభినందనీయమని లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ అపుస్మా తాడేపల్లిగూడెం జోన్ అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వాణి విద్యార్థులు గత 3 సంవత్సరాల నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో టౌన్ టాప్ ర్యాంక్ సాధించడం ఎంతైనా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ కాకర్ల వెంకట సుభద్ర, వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వాణి కృష్ణ, జ్ఞాన శ్రీదేవి, కాకర్ల వెంకట సూర్యప్రకాష్, ఉపాధ్యాయులు జాగలపూడి వెంకట సత్యకృష్ణమోహన్, విద్యార్థులు పాల్గొని పండ్లు, స్వీట్లు, జ్యూస్ వృద్ధులకు అన్నదానం చేసి వారి యొక్క ఆశీస్సులు పొందారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఈరోజు వాణి పబ్లిక్ స్కూల్ 2025-26 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని సంకల్పించారు. వీరందరూ కూడా పరీక్షలు చాలా బాగా రాసి ఎంతో ఆనందంతో ఉన్నారు. అదే విధంగా వృద్ధులకు ఏదైతే తల్లి తండ్రి బిడ్డలకు కొంచెం దూరమైన వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పడాల వృద్ధాశ్రమంలో వీళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలని ఒక మంచి ఉద్దేశం వీళ్ళకి రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా వాణి సేవా సంస్థ ఏదైతే వాణి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం చదివే కాదు, విలువలతో కూడిన విద్య. వీళ్ళు 91లో స్థాపించిన విద్యా సంస్థ అనేక రకాలుగా మొత్తం తాడేపల్లిగూడెంలోనే కాదు రాష్ట్రం అంతా, అలాగే దేశంలోని విదేశాల్లో కూడా ఇక్కడ నుంచి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు అక్కడ చేయడం, అదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ విద్యా సంస్థకి అక్కడి నుంచి వచ్చామని చెప్పి చాలా గర్వంగా ప్రిన్సిపల్ సార్కి ప్రతి సంవత్సరం ఫోన్ చేయడం నాకు తెలుసు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్న వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వాణి పబ్లిక్ స్కూల్ స్థాపించి మరి చక్కటి విద్యను 36 సంవత్సరాలుగా చక్కటి విద్యను అందిస్తూ మరి చక్కటి ఫలితాలను అంటే 10వ తరగతి పరీక్షా ఫలితాలలో
ప్రతి సంవత్సరం కూడా మరి టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే ఇటువంటి మంచి ఫలితాలలో విద్యార్థుల్ని మరి వాణి కృష్ణ గారి దంపతులకు ముఖ్యంగా మరి ఈ సందర్భంగా మరి వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో మరి కుటుంబ బంధాలు మరి నానాటికి కూడా క్షీణిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకి చక్కటి దాని యొక్క ఇది తెలిపే విధంగా మరి వారితో పడల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మరి చాలా అభినందనీయం. వాణి సేవా సంస్థ తరఫున వాణి పబ్లిక్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు రాసి విద్యార్థి దశ అంటే స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయిలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ విద్యార్థులందరూ కూడా మానవతా విలువలు, కుటుంబ విలువలు తెలుసుకునే విధంగా వాళ్ళందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం ఓల్డేజ్ హోమ్ లో చేద్దామండి. మన స్కూల్ తరఫున మా అందరికి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. మేము జీవితంలో అడిగేటప్పుడు మంచి ఆశీస్సులతో ఉంటే బాగుంటుంది అనే విధంగా వాళ్ళందరూ అడిగారు. వాళ్ళందరికీ ఆ ఆలోచన వచ్చినందుకు ముందు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, భీమడోలు ఆరోగ్యమాత ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు క్రీస్తు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి నుండే ప్రార్థనలో పాల్గొన్నారు. ఫాదర్ ఎబిన్ 12 మంది శిష్యుల పాదాలు కడిగి యేసు చూపిన వినయానికి ప్రతీకగా నిలిచారు. ఫాదర్ టోనీ దివ్యబలి నిర్వహించి పాపాల్ని ఒప్పుకుని సత్సంస్కారాలతో జీవించాలని సందేశమిచ్చారు. అనంతరం భీమడోలు గ్రామ వీధులలో శిలువ మార్గం నిర్వహించిన భక్తులు శిలువని మోస్తూ ప్రార్థనలు చేస్తూ ఊరంతా ప్రదక్షిణగా సాగారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జిజో, కన్య స్త్రీలు, విన్సెంట్ డీపాల్ సొసైటీ సభ్యులు, జీసస్ యూత్ దీక్షాపరులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు క్రైస్తవులైన మనందరికీ ఈ లోకమంతటికి కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక సంతోషమైనటువంటి దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రేమను గురించినటువంటి ఒక సందేశము ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు మనమందరం కూడా శిలువ శ్రమల యేసుప్రభు శిలువ శ్రమల ద్వారా మనమందరం కూడా ధ్యానం చేసుకోవాలి. యోహాను శుభవార్త 16 చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం ప్రసాదించను. ఆయన విశ్వసిస్తున్న ఎవరినో కూడా నశించుకోకుండా అందరూ కూడా రక్షింపబడుటకై నిత్య జీవం పొందుటకై అట్లా చేస్తాను. స్థానిక 9వ వార్డులో పశువుల హాస్పిటల్ ఎదురుగా మహాదేవ్ యూత్ జనసేన వార్డ్ ఇన్ఛార్జ్ వాకా నాని ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పట్నాల రామకృష్ణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దస్తగిరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్ యూత్ సభ్యులు బత్తిన బాలు, కోట నాగురుబాబు, బత్తిన బాలసుబ్రహ్మణ్యం, బాలు, బత్తిన రిష్ కుమార్, మంచుగంటి పవన్ కుమార్, కట్టా సాయి మహేష్, బత్తిన సంతోష్, చిప్పాడ తరుణ్, సీసాల జీవన్, గుగ్గిలపు విజయరాజు, బత్తిన సాయి, గుండుమోగుల సుభాష్, బొచ్చు జస్వంత్, ఉడతల సత్యశివ, వానపాముల నాని పాల్గొన్నారు. స్థానిక 9వ వార్డు పశువుల హాస్పిటల్ ఎదురుగుండా మా కుర్రోళ్ళు యూత్ ఐకాన్స్ అందరూ కలిపి మహాదేవ్ యూత్ అని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్లో చలివేంద్రం పెట్టడం జరిగింది. సేవా మార్గం వైపు వచ్చిన ముఖ్యంగా ఈ మహాదేవ్ యూత్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ యువతను ఆదర్శంగా తీసుకుని తాడేపల్లిగూడెంలో మిగిలిన యువతందరూ కలిపి సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పశువుల హాస్పిటల్ సెంటర్లో 9వ వార్డులో నాన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రము యూత్ అంతా కలిసి మాధవ్ యూత్ అంతా కలిసి మంచి కార్యక్రమం చేపట్టారు. చలివేంద్రం ఇక్కడ మంచినీళ్లు కావచ్చు, లేదా మజ్జిగ కావచ్చు, వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్లకు దాహార్తించి ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరికీ అభినందనీయము. వీళ్ళందరి ఆశీస్సులు ఈ పిల్లలకి ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలని మన తాడపల్లి కూడా అంతా ఆదర్శంగా తీసుకొని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పిల్లల యూత్ అభినందనీయం, సంతోషం. వెటనరీ హాస్పిటల్ ఎదురుగా కార్యక్రమం చేయడం జరిగింది. యూత్ అందరూ కూడా తుది మార్గంలో పయనిస్తున్న సమయంలో ఒక యూత్ మహాదేవ్ యూత్ అనే ఒక అసోసియేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలతో ముందుకొస్తూ గతంలో వినాయక చవితి, శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు
ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రదేశంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి జారిపోయే పాఠశాలలకు దాహాన్ని తీర్చుతూ మన సేవా కార్యక్రమాల్లో ముందుంటూ యూత్కి అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మహాదేవ్ యూత్ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రవచనకర్త అపర మేధావి గరికపాటి నరసింహారావుని గౌరవిద్దామని నోటికొచ్చినట్లు విమర్శించడం మంచిది కాదని రిటైర్డ్ టీచర్ ఏఆర్కే హనుమంతరావు పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, వద్దిపత్తి పద్మాకర్ లాంటి ప్రవచనకర్తలు సాక్షాత్తు సరస్వతి పుత్రులన్నారు. అటువంటి వారు కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారన్నారు. గరికపాటి కోడిగుడ్డు గురించి ఫ్లోలో మాట్లాడినప్పుడు పొరపాటు దొర్లి ఉండవచ్చునని, అదేదో పెద్ద నేరం అన్నట్లు నోటికొచ్చినట్లు కొందరు విమర్శించడం బాధాకరమన్నారు. హిందూ సంస్కృతిని నిలబెట్టగలిగే దమ్ముండ గరికపాటిని గౌరవిద్దామన్నారు. స్థానిక ఏలూరు రోడ్డు కాలవగట్టు మీద ఉన్న దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ దేవి మహంకాళి అమ్మ ప్రతిరూప ఆలయంలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక కుంకుమ పూజలు, అభిషేకాలతో పాటు భక్తుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంతో మంది ఎన్నో ఉదాహరణలు చెప్పడం, తాము ఏదైనా కోరుకుంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ కోరిక తీరిందని, అలాగే చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారిని నిత్యం ప్రతి వారం కూడా ఉదయం, సాయంత్రం దర్శనం చేసుకుని అభిషేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం వెనక ఉన్నటువంటి పురాతనమైనటువంటి రావి చెట్టు కింద మేధో దక్షిణామూర్తి, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ ఆలయం లేదు. మేధో దక్షిణామూర్తి పూజలు చేసుకుని వారి కోరిన కోరికలు తీర్చుకుంటున్నారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలని. పెండపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 23వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ప్రతిపాడుకు చెందిన లక్కోజి లక్ష్మీనారాయణ, దేవి దంపతులు పిల్లలు భవానీ, ధనుంజయరావు సహకారంతో అన్నదానం నిర్వహించారు. దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటంతో సత్కారం నిర్వహించారు. కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన కోదండ రామాలయం భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు, ఈవో జవాది కృష్ణలు మాట్లాడుతూ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం సుమారుగా 6 నెలల నుండి కంటిన్యూషన్ గా ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు అన్నప్రసాద దాతగా లక్కోజు లక్ష్మీనారాయణ గారు, దేవి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉచిత అన్నప్రసాదం సేకరించి శ్రీ అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుని అలవకంగా కోరుతుంది. ఫతేపురం పల్లి శ్రీనివాస్ అని నా పేరు. ఈ నెల మొదటి వారం అమ్మవారి దర్శనార్థం మేము కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ప్రతి వారం కూడా అమ్మవారికి అన్నదాన కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం అన్నే భవనంలో రబీ ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు మండలాల్లో కొన్ని గ్రామాల పరిధిలో రబీ వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దళారులకు ధాన్యం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు తెరవడం వలన రైతులకు ప్రయోజనం లేదన్నారు. రబీ ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం సంబంధించిన మాస్ రోడ్ల కార్యక్రమం ప్రారంభమవుతా ఉన్నది. దెందులూరు అట్లాగే భీముడోలు, ఉంగుటూరు ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమైనవి. అయితే ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఈ ఏదైతే ధాన్యం కోతలు అయిన తర్వాత
ఆరుదల వెంటనే అయిపోతుంది. 17% తేమ శాతానికి రైతులు ఆరబెట్టేదాని కోసం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆరుదల కోసం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దళాలకి వ్యాపారులకు అమ్ముకుని రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒకవైపు ఏమో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, రైతులు దగ్గర ధాన్యం పూర్తిగా కొంటాము అని చెప్పేసి ఏమో లక్ష్యాలు ప్రకటిస్తూ, మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అలసత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలు యుద్ధ ప్రాతిపదికలో తెరవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక జువ్వలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 209వ శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. యలమర్తి జగదీష్, నాగలక్ష్మి, పిల్లలు శ్రేయస్, సాయి అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నగండి సుందర మల్లికార్జునరావు, ఆలయ కమిటీ మెంబర్స్ పొన్నగండి కోటేశ్వరరావు, మోటమర్రి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొన్నగండి బార్ల మురళీకృష్ణ గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరు వెంకటేష్, గౌరవ అధ్యక్షులు చల్లంచర్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది భక్తుల సహాయ సహకారాలతో. ఈ రోజు 209వ వారం పురస్కరించుకుని హైదరాబాద్ వాస్తవ్యులు యల్లమర్తి జగదీష్ గారు, వారి సతీమణి గారు నాగలక్ష్మి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. ఇవాళనే కాదు, వాళ్ళ మదరు అప్పచెల్లుళ్ళు 3, అలాగే వాళ్ళ తాలూకు పిల్లలు ఎప్పుడు లేదు అనకుండా వీళ్ళు వచ్చి ప్రతిసారి కూడా అన్నప్రసాదానికి డొనేట్ చేస్తున్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేసి కుంకుమార్చన చేసుకుని భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం మేము అన్నదానం చేస్తున్నాం. పెళ్లిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ ఎవరైనా అవుతే మా కమిటీని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. మా కమిటీ నెంబరు 8897471026 లలితాదేవి ఆలయం ఉంది. సెక్రటరీ గారి నెంబర్ అది. ప్రతి ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కోడూరుపాడులో ఆరోగ్య వ్యసనాధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త ఎం రాంబాయ్, ఏ లావణ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.